జగన్ ప్రభుత్వ హయాంలో అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయించారని ఏపీ మంత్రి నారాయణ అన్నారు. అర్ధరాత్రి ఇళ్లను చుట్టుముట్టి అరెస్టులు చేశారన్నారు. కూటమి ప్రభుత్వంలో చట్టపరంగానే అరెస్టులు జరుగుతున్నాయన్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం 3,22,000 కోట్లతోటి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బడ్జెట్ కి సంబంధించి పలు అంశాలు మాట్లాడేందుకు మనతో పాటు మంత్రి నారాయణ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏమంటారు సార్, బడ్జెట్ కేటాయింపులు వాటన్నిటి మీద కూడా ఏదైతే నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారో ఆ బడ్జెట్ అటు పేదల నిరుపేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతూ యువత యొక్క భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని ఆ బడ్జెట్ తయారు చేయడం జరిగింది. అంటే ఒక పక్క సంక్షేమాలు చేయాలి, పేదలు నిరుపేదలకు చేతినివ్వాలి. రెండవ పక్క యువతకు ఉద్యోగాలు రావాలి, యువత వ్యాపారాలు చేసుకోవాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ రావాలంటే ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేసే పాలసీ కావాలి. అలాంటి చక్కటి పాలసీని చేశారు. అదేవిధంగా రైతులు, ఎందుకంటే మన రాష్ట్రంలో దాదాపు 65% ప్రజలు యాక్చువల్గా ఈరోజు అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉన్నారు. ఎక్కడైతే ధాన్యం వస్తుందో 24 గంటల్లో ధాన్యం సేకరించి 24 గంటల్లో వాళ్ళ అకౌంట్లోకి పోవాలి, లేదా మ్యాక్సిమం 48 గంటల్లో పోవాలంటే నిన్న నేను కౌన్సిల్లో అగ్రికల్చర్ బడ్జెట్ చదివా. 90%కి 24 గంటల్లో వాళ్ళ అకౌంట్లో పడ్డది. మిగతా 10%కి 48 గంటలు క్లియర్ చేశారు. అలా ఈ ప్రభుత్వం రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఆర్డర్స్ చేశారు. అయితే గత ప్రభుత్వం మధ్యలో దళారులను పెట్టి వాళ్ళ దగ్గర కొనిచ్చి వాళ్ళు కొంత రేట్ చేసి వాళ్ళు మళ్ళా వీళ్ళకి డబ్బులు ఇవ్వక అసలు ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వటమే 6 నెలలు 1 year 2 years చేసింది. ఆ విధంగా గత ప్రభుత్వంలో ఏ ఇబ్బందులు అయితే రైతులు పడ్డారో ఆ ఇబ్బందులు పడకుండా చాలా ఆనందంగా ఈరోజు రైతులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. అది ముఖ్యమంత్రి గారికి ఉన్న అనుభవంతో చేయటం జరిగింది. సార్, ఏపీ వ్యాప్తంగా కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వల్లభనేని వంశీ, ఆ తర్వాత పోసాని, గోరంట్ల మాధవ్, నెక్స్ట్ ఎవరు అనే ఒక టాక్ జరుగుతూ ఉంది. అదంతా కూడా చాలామంది మెదళ్ళను తొలిచేస్తుంది. దాని మీద మీరేమంటారు? అంటే గత ప్రభుత్వం చేసినట్టుగా మేము చేయట్లా. గత ప్రభుత్వం నేను కూడా బాధ్యుడిని, నేను కూడా వాళ్ళ యొక్క దాంట్లో వాళ్ళ యొక్క వలలో చిక్కున్నాను. అంటే తప్పు చేయకపోయినా రేపు ఉదయం తెల్లవారికి ఎవరిని అరెస్ట్ చేస్తారని పేపర్లో టీవీలో చూడాల్సి వచ్చింది. తెల్లవారు 4కో 5కో ఇంటి చుట్టూ చేరిపోవటం, పోలీసులు తలుపులు పాల్గొట్టడం. మేము అలా చేయట్లా. తప్పు చేసిన వాళ్ళని లీగల్గా పద్ధతిగా మాత్రమే పట్టుకుంటున్నారు. అది కూడా ఎవరు? సోషల్ మీడియాలో ఓపెన్గా ఉండేది. సోషల్ మీడియా పోసాని సోషల్ మీడియాలో తిట్టారు. ఆ తిట్టి లీగల్గా తిట్టొచ్చా తిట్టకూడదా? దాని మీద యాక్చువల్గా ఎంక్వైరీ చేస్తున్నారు. పోసాని తిట్టలేదంటారు, మీరే చూశారు. మీ మీడియాలో మీ టీవీలో బ్రహ్మాండంగా వేసి చేశారు. అలాంటి కేసులు రవీంద్ర కడప రవీంద్ర కూడా అది పులివెందులు అతను కూడా అంతే. అలా యాక్చువల్గా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని పద్ధతిగా సిస్టమేటిక్గా ఏదైతే లా ఉందో దాని ప్రకారం యాక్చువల్గా యాక్షన్స్ తీసుకోవడం. ఎవరిని కూడా అరాచకం చేయట్లేదు. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ప్రశాంతత రాష్ట్రంలో ఉంటే ఇండస్ట్రీస్ వస్తారు. వ్యాపారవేత్తలు రాష్ట్రానికి రావాలంటే ప్రశాంతత కోరుకుంటారు, లా అండ్ ఆర్డర్ బాగుండాలని కోరుకుంటారు. అరాచకాలు ఉన్నాయంటే ఎవ్వరు రారు. ఏ వ్యాపారస్తుడు రాడు, ఏ విదేశీయుడు రాడు. వాడు రాకుండా ఉంటే రాష్ట్రం డెవలప్ కాదు. అందువల్ల లా అండ్ ఆర్డర్ బాగుండాలని కోరుకునే ఫస్ట్ ముఖ్యమంత్రి ఎవరంటే మా గౌరవమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అందువల్ల మేము ఎక్కడ కూడా హరాస్మెంట్ ఎవరు చేయు. ఏదైతే మీ టీవీలో మీ పేపర్లో మీరు చక్కగా చూపించారో వాళ్ళ మీదే యాక్షన్ తీసుకుంటున్నారు. మొత్తం మీద కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాలు మేలు జరిగేలాగా బడ్జెట్ కేటాయింపులు జరిగాయని, అలాగే అన్ని రంగాల్లో కూడా కేటాయింపులు బాగున్నాయని, ఇక కేసుల విషయానికి వస్తే చట్టపరంగా ఎవరు తప్పు చేసినా కూడా చర్యలు తీసుకోవడం ఉంటుందని చెప్పి మంత్రి నారాయణ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ షాహిద్ కుమార్తో మహేష్ బాబు, ABN ఆంధ్రజ్యోతి, నెల్లూరు.